క్షమగలిగిన సిరిగలుగును, క్షమగలిగిన వాని గలుగు సౌఖ్యములెల్లన్. క్షమగలుగదోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది. ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. సహనము కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి క్షమ ఓర్పు కూడా సంతోషిస్తాడు. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్. ఘనతను తెచ్చును ఎంతటి గుణముల కుప్పకులునైన గువ్వల చెన్న. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగు చేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకములో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. పరుల దిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలు నువ్వు తింప శుద్ధియగును. నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపము అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడుతాడు. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, నేర్చుకున్న అంశాన్ని వల్లివేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. చూడన్నగ్నికాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరియు పసిరి, బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకుని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.